ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. అదేంటంటే కేవలం 33 పదాల్లో నిక్షిప్తమైన ఒక అత్యంత శక్తివంతమైన తత్వాన్ని విశ్లేషించడం. అసలు ఈ చిన్న వాక్యం వెనుకున్న ఆలోచనా విధానం ఎలా పనిచేస్తుంది, దాని మెకానిక్స్ ఏంటి అనేది మనం దశలవారీగా డీకోడ్ చేద్దాం. ఒకే ఒక్క చిన్న వాక్యం మన రోజువారీ ప్రవర్తనను ఎంతలా ప్రభావితం చేస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. సరే, ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఈ 33 పదాల మూల వాక్యాన్ని చాలా నిశితంగా గమనిద్దాం. దీన్ని ఏదో మామూలుగా చదివేయడం కాదు, ఒక అద్భుతమైన కవిత్వాన్ని ఆస్వాదించినట్టుగా ప్రతి పదాన్ని ఫీల్ అవుతూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఉదయం ఈ రోజు మంచి రోజు అవుతుందని మనలో మనం చెప్పుకోవాలి. అయస్కాంతంలా సానుకూలతను ఆకర్షిస్తుంది. మనం ఎంత ప్రకాశవంతంగా మెరిస్తే అంత ఎక్కువ మంచి విషయాలను ఆకర్షిస్తాము. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదూ, కానీ దీని లోపల ఒక చాలా బలమైన సైకలాజికల్ ఫౌండేషన్ దాగి ఉంది. ఇప్పుడు దీన్ని ముక్కలు చేసి అసలు కథేంటో చూద్దాం. ఇందులో మొదటి విభాగం ఉదయపు ధృవీకరణ, అంతర్గత స్పార్క్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదేంటంటే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ. మనలో మనం చెప్పుకోవాలి అనే మాటలు ఇక్కడ చాలా కీలకం. అంటే ఉదయం నిద్ర లేవగానే బయటవేదో జరిగిపోయి మన రోజు బాగుంటుందని ఎదురు చూడకూడదు. మనకు మనమే చాలా కాన్షియస్గా కావాలని ఒక దిశను సెట్ చేసుకోవాలి. చూసారా, ఆ చిన్న నిర్ణయం ఆ రోజంతటికీ ఎంతటి బలమైన పునాది వేస్తుందో. ఈ 33 పదాల తత్వంలో ఆ తర్వాత జరిగే ప్రతి అద్భుతానికి ఈ మొదటి అడుగే అసలైన మూల కారణం. ఇక రెండవ విభాగం సానుకూలత అనే అయస్కాంతం. అది పనిచేసే విధానం. ఉదయాన్నే ఆ చిన్న పాజిటివ్ డెసిషన్ తీసుకున్నాక అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడే మూలపాఠంలో భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన పదాన్ని వాడారు. సానుకూలత అనేది ఏదో గాల్లో కలిసిపోయే ఆలోచన కాదు, అదొక పవర్ఫుల్ ఆకర్షించే శక్తి. దీన్నే సానుకూలత అయస్కాంతం లేదా పాజిటివిటీ మ్యాగ్నెట్ అన్నారు. ఒక అయస్కాంతం ఇనుప ముక్కలను ఎలాగైతే లాక్కుంటుందో మన లోపల ఉండే పాజిటివిటీ కూడా బయట ప్రపంచం నుంచి సరిగ్గా అలాంటి పాజిటివిటీనే లాక్కుంటుంది. మన ఇన్నర్ ఫీలింగ్స్ కి బయట జరిగే వాస్తవాలకి మధ్యన కనెక్షన్ ని ఇది చాలా బ్యూటిఫుల్ గా వివరిస్తుంది కదా. మూడవ విభాగం ప్రకాశించడం మరియు ఆకర్షించడం, వాటి ఫలితం. ఇక్కడ ఈ రెండు విషయాలను మనం ఒక త్రాసులో పెట్టి సమానంగా తూకం వేసి చూడొచ్చు. ఒకవైపు మన అంతర్గత స్థితి, అంటే మనం ఎంత ప్రకాశవంతంగా మెరిస్తే అనేది, మరోవైపు దానివల్ల వచ్చే రిజల్ట్, అదే అంతెక్కువ మంచి విషయాలను ఆకర్షిస్తాము అనేది. గమనించారా? ఇదొక డైరెక్ట్ ప్రపోర్షనల్ రిలేషన్. మన లోపలి కాంతి లేదా పాజిటివ్ ఎనర్జీ ఎంత పెరిగితే మన జీవితంలోకి వచ్చే మంచి విషయాలు కూడా దానంతట అవే అంతే స్థాయిలో పెరుగుతాయి. ఇదొక పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. సో ఈ 33 పదాల వాక్యం అంతా కలిసి కట్టుగా ఒక అందమైన ప్రయాణంలా సాగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ను మనం 3 సింపుల్ స్టెప్స్గా చూడొచ్చు. మొదటి దశలో మనకి మనం చెప్పుకునే మాటతో రోజు మొదలవుతుంది. రెండో దశలో ఆ పాజిటివిటీ మనల్ని ఒక అయస్కాంతంలా మార్చేస్తుంది. ఇక ఫైనల్గా మూడో దశ ద్వారా మనం ఈ ప్రపంచంతో కనెక్ట్ అవుతూ మంచిని మన వైపుకు తిప్పుకునే స్థాయికి చేరుకుంటాం. ఒకరిలో మొదలయ్యే చిన్న ప్రైవేట్ థాట్ పబ్లిక్ ఇంటరాక్షన్గా ఎలా మారుతుందో చూస్తే భలే అనిపిస్తుంది కదా. ఇక ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న కానీ లోతైన ప్రశ్నతో ఆలోచిద్దాం. నిజానికి ఒక సానుకూలమైన ఉదయం దేనిని ఆకర్షిస్తుంది? ఈ రోజు మనం చూసిన విశ్లేషణ ద్వారా మన మైండ్ సెట్ వెనుకున్న మెకానిక్స్ ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాం. సానుకూలత అనేది ఎప్పుడొస్తుందో ఎప్పుడో పోతుందో తెలియని ఒక ఎమోషన్ కాదు, అది మనం కావాలనించుకునే ఒక యాక్టివ్ మార్గం. ఆ మార్గం సృష్టించే వైబ్రేషన్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మార్చేస్తాయి అనేది ఈ వాక్యం మనకు చెబుతున్న అస్సలు సిసలైన నిజం. ఈ ప్రశ్నను అలా మనసులో ఉంచుకుని ఈ అద్భుతమైన తత్వాన్ని ప్రతిరోజు ఎలా అప్లై చేయొచ్చు అని ఆలోచిస్తూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.